నమ్మానమ్మా మనం మేము నమ్మే సంతోషపడి ఆనందపడ్డాం అమ్మాయిని ఎంతో ఆనందం పడ్డాం అసలు ఎంతో సంతోషం స్వీట్లు పంచుకున్నాం చెడ్డానం కదా తెలుస్తుంది చూసుకొని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికైనా నేను ఉన్నా నేను వెళ్తాను అన్నాడు మీరు వస్తారండి నేను వెళ్తా ఆ డేర్ ఎవరికి ఉంటుందమ్మా After so many struggles, he became a deputy CM. అదే కరెంటు మీటర్లో నేను తీసేశారమ్మా ఏంటి పెద్దమ్మా ఏం తీసేశారు పింఛన్ తీసేశారమ్మా ఎవరు అదే వైఎస్ఆర్ ఉండగా అదే జగన్ మీటర్లు ఉన్నాయని తీసేశాడమ్మా మీటర్లు ఉన్నాయని మరి ఫంక్షన్లు తీసేయడం కరెక్ట్ కాదు కదా మరి తీసేశారుగమ్మా ఆ పనినే పడుకొని ఉన్నాం చూడు ఆయన పక్షవాతం మీదను గుండె ఆపరేషన్ మీద కూడాను వికలాంగుడుగాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది కారుకు మా బస్సుకు కూడా ఇది ఇస్తారు కదా ప్యాసు ఆ ప్యాస్ కూడా ఇచ్చారు అన్నీ చేశారు కానీ పుట్టోలు చూపిమన్నా చూపిస్తాం మీకు అయినా సరే తీసేశారమ్మా పోనీ మరి ఇన్ని ఉండగా కూడా ఒక్క మీటర్లో ఆధారం చేసుకొని ఇలా తీయడం మీటర్ల ఆధారం చేసుకొని తీశారమ్మా ఇద్దరం ముసలిమేరా మరి మీరు ఏ పని చేసుకోలేరు తాతకేమో పెరాలసిస్ అంటున్నారు గుండె ఆపరేషన్ కూడా అమ్మా చూసే ఇచ్చారు 3 ఏళ్ళు అప్పుడు ఇచ్చి ఈయన వచ్చినా తీసాడు మహానుభావుడు మరి ఏం చేస్తామమ్మా తర్వాత ఈయన ఎవరున్నప్పుడు ఇచ్చారు ఫంక్షన్ మీకు చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు ఇచ్చారు మాకు చంద్రబాబు గారు అవన్నీ అల్లా మాకు ఆయన ఇచ్చారు ఈ జగన్ గారు వచ్చినా తీసేసాడు మహానుభావుడు అమ్మా ఏం చేయమమ్మా ఎందుకు ఆయన ఏమో పేదవాళ్ళకి నేను అండగానే ఉన్నాను పేదవాళ్ళకి అండగా ఉండండి 45 సంవత్సరాలు 18 ఏళ్ళు ఆట అందరికి ఇచ్చుకుంటా వచ్చి ముసలోళ్ళు తీసుకున్నాం న్యాయం అమ్మా అట్లా చేసాడు అక్కడ నెహ్రూ గారు అక్కడ అట్ట మీద కూడా నేను మాట్లాడా ఒక అమ్మ ఇట్టాగి వచ్చింది ఇప్పుడు మాట్లాడతాకి వచ్చాడు ఇట్టాగే చెప్పాను నేను మా అమ్మకు పింఛన్లు తీసేసాడని మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీకు ఫంక్షన్ వచ్చిందని అన్నారు మరి గత 5 సంవత్సరాల్లో తీసేశారు అన్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు గెలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనే గెలిపించుకున్నాం తల్లి ఆయనే కావాలనే గెలిపించుకున్నాం ఆయన వస్తే అసలు ఎంత ఆనందపడ్డామోనమ్మా అసలు ఆయన వచ్చాడని నమ్మకం అంత నమ్మకమా అభిమానమా చంద్రబాబు నాయుడు అభిమానం అమ్మ నమ్మకం ఉంది అభిమానం రెండూ ఉండదు అమ్మ ఆయన ఉంటే అమ్మ ఏమని అంటారంటావా ఇక అక్కడ ఎగబడ్డారు కాదు పెద్దమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమో గత 5 సంవత్సరాల్లో ఆయన అలాగే చేశాడు మరి ఈయన మీలాంటి పెద్దవాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ అండగా ఉంటాడా అండగానే ఉంటాడమ్మ చంద్రబాబు గారు మరి ఆయన అప్పుడు అట్టాటి ఏం పెట్టలే మాకు పింఛన్లు ఇచ్చాడు అప్పుడు అమ్మాయి ఆయనకి ఇచ్చాడు మరి మళ్ళీ ఆయన వచ్చాడుగా మళ్ళీ ఏమన్నా మిమ్మల్ని మళ్ళీ సర్వే చేసి మీలాంటి వాళ్ళకి ఫంక్షన్ ఇస్తారు అని నమ్మకం ఉందా నమ్మకం ఉందమ్మా మరి ఇంక పెట్టలేదు అంటున్నారు ఇంక చంద్రబాబు గారు పెట్టలేదు వెళ్ళాదంటే సచివాలయానికి వెళ్ళా 4-5 మాటలు తిరిగా ఇంకా రాలేమ్మా వచ్చినా మీకు చెబుతాం అంటున్నారు ఈ ప్రభుత్వంలో కూడా అలాగే ఏమైనా చేస్తారా అంటే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని కూడా తీసేశారంట ఫంక్షన్లో తీశారంటున్నారు ఇది కరెంట్ ఏంటో ఎన్నో యూనిట్లు దాటితే తీశారంటున్నారు మరి చలికాలం ఇద్దరు ముసలి ఫ్యాన్లు కూడా వేసుకోకపోయినా కూడా మరి కరెంటు బిల్లు 450-500 అట్లా వస్తుందిరా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తావమ్మా నువ్వు ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారు మరి మమ్మల్ని ఏం అనలేదమ్మా మరి బాగానే ఇది చేశాడు మరి బాగానే మరి ఇంతటికి ఏం పెట్టలే మరి ఆయన కూడా అదే మాట అంటే ఆ మాట చెప్పగలుగుతాం అమ్మా అనలేదుగా అమ్మా ఇప్పుడు సచివాలయంకి వెళ్తే అమ్మ చంద్రబాబు ఆయన జగన్ పెట్టినట్టు చంద్రబాబు గారు కూడా అట్లా పెట్టాడమ్మా అంటే అబ్బో ఈయన వచ్చి కూడా అట్లా చేశాడు అనుకుంటాం కానమ్మా మరి ఇంతవాటికి ఏం లేదు కదా నమ్మొచ్చా చంద్రబాబు నాయుడు గారిని నమ్మానమ్మా మనం మేము నమ్మే సంతోషపడి ఆనందపడ్డాం అమ్మాయిని ఎంతో ఆనందం పడ్డాం అసలు ఎంతో సంతోషం స్వీట్లు పంచుకున్నాం అవును మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఎంతో సంతోషపడ్డాము అక్కడ నెహ్రూ గారు అబ్బాయి కూడాను ఆయన పేరేం పేరమ్మా ఆయన ఉన్నంగా కూడా నేను ఇట్టగా అడ్డం తిరిగి ఇట్టాగే చెప్పాను నేను కొడితే కొట్టారులే అన్నట్టుగా చంద్రబాబు గారు మమ్మల్ని ఏమన్నప్పుడు మనం ఆయన మీద ఏం చెబుతామా మేము మరి జగన్ వచ్చాడు తీసాడమ్మా అని చెబుతాం కానీ అదిరా మా పద్ధతి కొంచెం ఏది నచ్చింది మీకు ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమే నచ్చిందని మరి ఆయన గెలిపించుకున్నాం అమ్మ ఎంతోమందిని తీసుకుపోయి ఎంతోమంది దండాలు పెట్టా మరి అమ్మ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామని వేసాం మా ఆయన మేము మా కుటుంబం మరి మేము అందరం చంద్రబాబు గారికి వేసాం ఓకే అమ్మా బాబాయ్ గారు మీ పేరేంటి రాము బాబాయ్ గారు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది కదండి ఈ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి ఏం చెప్తారు
బాగానే ఉంది ప్రస్తుతానికి. అన్నీ బాగా పనులు చేస్తున్నారు. గ్యాస్ ఇచ్చారు. ఇంకేం చేయాలి? బాబాయ్, ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది గతంలో మనకి ఎవరైనా ఇచ్చారా? ఇలా గ్యాస్ సిలిండర్ ఉచితంగా అంటే ఒక కుటుంబానికి ఇస్తే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తే ఆర్థిక సాయంగా ఉండిద్దని చెప్పి ఆయన అంటున్నారు కదా. నిజంగా ఒక సిలిండర్ ఇచ్చారు మీకు అంటున్నారు మీరు. అంటే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తే నిజంగా సహాయంగా ఉండిద్ది అంటారా గవర్నమెంట్ నుంచి? సాయం చేసినట్టే కండి. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఆయన ఇస్తున్నారు, మరి సాయం చేసినట్టేగా. అవునా? బేసిక్గా గత 5 సంవత్సరాలు చూశారు కదండి. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఆయన బాగానే ఇచ్చారని చాలామంది అంటున్నారు. మరి ఆయన ఎందుకు ఓటమి పాలయ్యారంటే ఏం చెప్తారు గత ప్రభుత్వం? ఏం ఓటు పాలండి, మా యూనియన్ డబ్బు కూడా దొబ్బేశారండి. మాకు గవర్నమెంట్, మాకు యూనియన్ ఉంటుంది, మాకు వర్కర్స్ యూనియన్. అంటే ఏ టైప్ ఆఫ్ యూనియన్, ఏ డిపార్ట్మెంట్? ఆటో స్టాండింగ్ లేకపోతే సివిల్? వడ్డింగ్ పని చేస్తాం. ఓకే, వుడ్డింగ్. వడ్డీ మాకు యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ డబ్బులు మేము దాచుకుంటాం సంవత్సరానికి ఎంత అని. ఆ డబ్బులు కూడా దొబ్బేశారు. దేంట్లో జాయిన్ చేశారు మీరు? సెంట్రల్ అదే ఏదైనా బ్యాంక్లో వేసారా? ఎక్కడ వేసారు? మాకు యూనియన్ ఉంటుంది, మరి అదన్నీ నాకు తెలియదు. కానీ సర్టెన్ ఒక దాంట్లో గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేశారు, దాన్ని ఎత్తేసారు అమౌంట్. మీరు నెలల్లో దాచుకునే డబ్బు సంవత్సరానికి ఒకసారి దాచుకునేది. గత 5 సంవత్సరాల్లో మీ యూనియన్ అమౌంట్ అనేది రాలా ఇంకా. ఇంకా మరి దీని మీద ఏం చెప్తున్నారు ఇప్పుడు ఫీడ్బ్యాక్? ఏదో మా యూనియన్ లీడర్లు మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు అయిపోయింది గ్యాప్ వచ్చి ఇలాగ మాట్లాడతానని చెప్పి? ఎంతసేపు అయింది? మాకు దగ్గర 2 సంవత్సరాల పైన అవుతుంది. 2 సంవత్సరాలు అయింది. మీకంటే ఏదైనా రిటైర్ అయ్యే లోపు ఏదైనా చేతిలో పడతాయని, ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైనా ఇస్తారు. అవన్నీ లేవు ఇప్పుడు. అదే గవర్నమెంట్ కాదుగా, మనం ప్రైవేట్ జాబులు చేసేది. ఏదైనా దాచుకుంటే మీ ఇలాంటి వాళ్ళు బాగుంటుంది. ఈ యూనియన్లు తీసిస్తారు. ఇప్పుడు అది ఏమి లేదు. గత 5 సంవత్సరాలు ఇలాంటి ఇబ్బందులు జరిగినాయా మీకు? మీలాంటి వాళ్ళు లేదండి. ఇది ఇప్పుడు ఏదైనా జరిగినా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ యూనియన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడి డబ్బులు ఇప్పించేవాడు. అది బాగుండేది. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ పోయినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మీలాంటి వాళ్ళని గుర్తించి ఆగిపోయిన బిల్లులన్నీ మళ్ళీ రెక్టిఫై చేస్తారా? ఎప్పుడు చేస్తారో తెలియదు. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదా బాబాయ్. ఉచిత గ్యాస్ సిలిండర్ మీద మీ ఇస్తున్నారు మీకు. వాట్ అబౌట్ ఉచిత బస్సులు పెడతా అంటున్నారు? అది మనకి తెలియదు. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడితే మరి ఎప్పుడు చేస్తారో తెలియదు మనకి. అది చేస్తే ఆ ఆడవాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. బాబాయ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు అయితే పెట్టారో అవన్నీ ప్రజలకు ఉపయోగపడేలాగే పెట్టారంటారా, లేకపోతే ఉపయోగపడతాయి అమ్మా? ఇవి ఏమన్నా ప్రజలు సోమరిపోతులు చేస్తాయి? ఉపయోగపడతాయి. ఉపయోగపడకుండా వాళ్ళు ఏం చేయరు కదా. ఉపయోగపడతాయి. ఇప్పుడు బస్సు పెట్టారనుకో, లేడీస్ వరకు ఫ్రీగా బాగుంటుంది కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆలోచించాలి కదా. అది చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు అంటారు కదా బాబాయ్. ఏదైనా ఆచితూచి చేస్తారు అని అంటారు. మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుందమ్మా. అది అమరావతి విషయం కానీ అన్ని బాగానే ఉంటాయి. పోలవరం డెవలప్ అవడం వల్ల పోలవరం డెవలప్ అవుతుంది. అది ఎవరి వల్ల అవుతుంది. ఎందుకని బాబాయ్? ఆయన వల్లే అవుతుంది. ఆయన సీనియర్ కదమ్మా, అన్నీ తెలిసినోడు ఆయన. వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం తెలిసింది? అది పోలవరం కంప్లీట్ అవడం వల్ల చాలా మంది ఎంతో మంది రైతులు బాగుపడతారు. అది బాగుంటుంది. మరి నా రైతుల గురించి కూడా ఆలోచించి ప్రజలందరి పట్ల ఉంటారంటారా? ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం అంతా బాగుంటుందమ్మా. పవన్ కళ్యాణ్ అన్న వరకు ఏం అవదు. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం? చేస్తున్నాడమ్మా, దూసుకెళ్ళిపోతున్నాడు. ఇంతవరకు డిప్యూటీ సీఎం అంటే ఎవరికి తెలిసేది కాదు జనాలకి. ఇప్పుడు తెలిసింది డిప్యూటీ సీఎం అంటే ఎవరు అని తెలిసింది. అందుకని పెద్దవాళ్ళతో సహా ఆయన మీద ఇంత అభిమానం ఎందుకు పెంచుకుంటున్నారు బాబాయ్? చేస్తున్నాడమ్మా. చేసేవాళ్ళు ఎవరైనా మంచిగా అంటాం కానీ చెడ్డానం కదా. చూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికైనా నేను ఉన్నా, నేను వెళ్తాను అన్నాడు. మీరు వస్తారండి, నేను వెళ్తా. ఆ డేర్ ఎవరికి ఉండదమ్మా చెప్పండి? ఇంతవరకు ఎవరు మీరేం చూసారా? ఎవరు చూడలేదు కదా. అది ఇప్పుడు చూస్తున్నారు. నెక్స్ట్ సీఎం అయినా తప్పలేదు. అబ్బా, ఎందుకు బాబాయ్ అంత చేస్తున్నాడు కాబట్టి చెప్తాం కానీ చేయకపోతే మేము చెప్పంగా. 6 నెలలకి ఇంత హైప్ ఇచ్చేస్తున్నారు. అంతే మరి. 6 నెలల్లో రికార్డ్ బ్రేక్ చేశాడు ఆయన. ఎవరికైనా వచ్చింది ఇంతవరకు ఆ పేరు రాలా. నెక్స్ట్ సీఎం అయినా తప్పలేదు. సీఎం అయితే ఇంకా ఏరేగా ఉండదు ఆ కథ. అంటే మంచి చేస్తాడంటారా? మంచిగా చేస్తాడమ్మా ఆయన. ఆయన డబ్బు కాసి పెడేవాడు అయితే ఇంత చెయ్యవసరం లేదు. ఆయన సినిమా తీసుకుని సరిపోద్ది. ఓకే బాబాయ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు బేసిక్గా? He's my inspiration. Why inspiration? Because of political or movie? Yeah, political. Political ఏం చేశారు, ఏం సక్సెస్ అయ్యారని చెప్పి మీరు ఇన్స్పిరేషన్ అంటారు? After so many struggles, he became a deputy CM. ఓకే, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ఫోర్స్ చేసుకుంటా ముందుకెళ్ళి అన్ని దాటుకొని అండ్ సీఎం. అవునా? ఫ్యూచర్లో ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? లైక్ సెంట్రల్ పాలిటిక్స్లో చూడాలనుకుంటున్నాను. సెంట్రల్ పాలిటిక్స్ అంటే ఏంటి బ్రో? కేజీఎఫ్ వచ్చిద్దాం మొత్తం, కేజీఎఫ్ షేక్ అయిద్దాం ఇండియా మొత్తం. యా, గట్టిగానే అబ్జర్వ్ చేస్తున్నారు కదా మొత్తం. ఫుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, వాట్ అబౌట్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు? ప్రీవియస్ ఐటీ మినిస్టర్, ఈ ఐటీ మినిస్టర్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ప్రీవియస్ ఐటీ మినిస్టర్ అంటే అందరికి తెలిసిందిగా కోడిగుడ్డు. లైక్ లోకేష్ కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి హీ విల్ బ్రింగ్ సో మెనీ కంపెనీస్.
అంటే లోకేష్ గారు ఫారెన్ కంపెనీస్ మాట్లాడి మనం స్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి తిరుగుతున్నారు కదా, వే ఆఫ్ టాకింగ్ మాట తీరు ఎలా అనిపిస్తుంది? నిజంగా ప్రీవియస్లో పప్పు అని అన్నారు, నిజంగా ఆ టైప్లో కనబడుతున్నారా? మనకి ఒక లీడర్ పొజిషన్లో ఉన్నట్టు కనబడుతుంది. లీడర్ ఓకే, వన్ వర్డ్ అబౌట్ దిస్ గవర్నమెంట్. ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంది. చూడాలి.